అనగనగా అది మాయాపురం అనే ఓ గ్రామం. ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి నగరానికి వెళ్లే మార్గమధ్యలో ఆ గ్రామం ఉండటం వల్ల చాలా మంది బాటసారులు, వ్యాపారులు నగరానికి వెళ్లే ముందు అక్కడ ఆగి విశ్రాంతి తీసుకుని మరీ వెళతారు. అయితే అక్కడి ప్రజలందరూ చాలా విచిత్రంగా ఉంటూ అందరూ కలిసికట్టుగా ఉండి అక్కడికి వచ్చిన వారిని ఏదో విధంగా మోసం చేసి డబ్బులు దోచుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా ఓ రోజు వరదయ్య అనే వ్యాపారి తన గుర్రంపై నగరానికి వెళుతూ చీకటి పడటంతో ఆకలి వేసి అక్కడ ఆగి ఆ గ్రామంలో ఎవరూ కనిపించకపోవడంతో తన గుర్రం దిగి నడుచుకుంటూ ఆ దారిన అటుగా వస్తున్న ఓ వ్యక్తిని ఆపి ఇలా అడుగుతాడు. ఇదిగో నిన్నే. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా మంచి వసతి గృహం ఉంటే చెప్పు. ఏందయ్యా అంటున్నావు? నీకు విశ్రాంతి కావాలా? దానికి విశ్రాంతి గృహం ఎందుకు? నాలో ఒక ముంతడు చొక్కేసావంటే ఆ మత్తులో ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవచ్చు అని రాములు ఏదో మత్తులో ఉండి తిక్కతిక్కగా మాట్లాడటంతో వాడు మద్యం తాగి ఉన్నాడని అర్థం చేసుకుంటాడు వరదయ్య. ఏంటయ్యా నేనడిగిందేంటి, నువ్వు చెప్తుందేంటి? ఏదేదో మాట్లాడుతున్నావు? నువ్వు తాగి ఉన్నావా ఏంటి? ఆరారారారే, అంటే మీరు తాగిలేరా ఏంది? అంత సులభంగా కనిపెట్టేశారు. అయినా మత్తుగా మందు మత్తుగా లేనేలేదేంట్రా? ఒక చొక్కేయండ్రా, మందు తాగి ఉండండ్రా అన్నాడు పెద్ద ఆయన. అందుకే తాగి ఊగుతున్నాను. అయినా నా మందు నేను తాగి ఊగుతున్నాను, నీకేందయ్యా? అయ్యో అయ్యో, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు బాగా తలకెక్కినట్టుంది. అయినా నీ గురించి నాకెందుకు గాని, ఇక్కడ ఎక్కడైనా మంచి భోజనం దొరుకుతుందా? అదైనా చెప్పు. నేను చెప్పనంటే చెప్పను. అయినా నేనెందుకు చెప్పాలి? నీకు చెబితే నాకేంటి? ఇదిగో నీతో మాట్లాడుతుంటే నాకెక్కిన మత్తు దిగిపోతుంది గానీ నన్ను వదిలేయ్. అబ్బబ్బబ్బా, వీడెవడండి బాబు ఇలా పట్టుకున్నాడు నన్ను? అసలే చీకటి పడింది. ఈ ఊరా మనకి తెలియదు. అడుగుదామంటే ఈ తాగుబోతు తప్ప ఈ దగ్గరలో ఇంకెవరు లేరు. సర్లే, ఏదో ఆ వీడిని అడిగి తెలుసుకుందాం. ఇదిగో నిన్నే. నువ్వు నాకు ఈ రాత్రికి ఉండటానికి మంచి విశ్రాంతి గృహం చూపిస్తే నీకు ఎంతో కొంత సొమ్మిస్తానయ్యా. వరదయ్య నుండి డబ్బు అనే మాట వినగానే రాములు ఒక్కసారిగా తేరుకుని చాలా వినయంగా వరదయ్యతో ఇలా అంటాడు. అయ్యా, సొమ్ములిస్తారయ్యా. మీరు దయగల మహాప్రభువులయ్యా. మీకు విశ్రాంతి గృహం నేను చూపిస్తాను. కాని నాకు 4 అణాలు ఇవ్వండి అయ్యా. ఏంటి? చిరునామా చెప్పినందుకు 4 అణాలు ఇవ్వాలా? నేను 1 అణ మాత్రమే ఇస్తాను. అవునా? అలాగా? ఎవడు అయ్యా నువ్వు? నాకు ఈ ఊరు కొత్త. నాకే విశ్రాంతి గృహం తెలీదు. నువ్వు ఎళ్ళవయ్యా, వెళ్ళు. అనవసరంగా నా మత్తు దించాడు ఈడవడండి బాబు అని వరదయ్యను కసురుకుని అక్కడ్నుండి బయలుదేరిపోతాడు రాములు. దాంతో ఇక చేసేదేమీ లేక రాములుతో ఇలా అంటాడు వరదయ్య. సర్లే, ఆగు. ఎందుకంత కోపం? నువ్వు అడిగింది ఇస్తాను గాని నాకు బాగా ఆకలిగా ఉంది. త్వరగా చూపించవయ్యా. అది మరి, మీకు ఆకలిగా ఉంది, నాకు దాహంగా ఉంది. మీ ఆకలికి దారి నేను చూపిస్తాను. నా దాహం తీరే సొమ్ము మీరు నాకివ్వండి. అయినా నాలాంటి పెద్ద మనిషి ఈ ఊర్లో మీకు దొరకడం మీ అదృష్టం. ఏంటి? నువ్వు పెద్ద మనిషివా? సర్లే, నాకెందుకని నన్ను ముందు ఏదైనా మంచి విశ్రాంతి గృహానికి తీసుకెళ్ళినాయనా. పదండి. అయితే ముందుగా నాకు 4 అణాలు ఇవ్వండి మరి. భలే వాడిపోయా, లెక్కలో చాలా ఖచ్చితంగా ఉన్నట్టున్నావు. సర్లే, ఇంద తీసుకో అని వరదయ్య రాములడిగిన ఆ 4 అణాలు రాములకిచ్చేస్తాడు. ఇక అవి తీసుకున్న రాములు వరదయ్యతో ఇలా అంటాడు. అయ్యా, చాలా సంతోషం. ఇక ఈ సొమ్ములతో ఈరోజు నా దాహం తీరినట్టే. మందు దాత సుఖీభవ. అబ్బా చాలేవయ్యా, ముందు నేను ఎక్కడికెళ్ళాలో చెప్పు. ఎందుకు చెప్పను? చెప్తాను. ఇక్కడ విశ్రాంతి గృహాలంటూ ఏముండవు. ఎవరి ఇంటి దగ్గర ఖాళీ ఉంటే అక్కడే మీకు బస. ఇదిగో ఇలా ఈ వీధి ముందుకెళ్ళి కుడివైపు మళ్ళితే అక్కడ ఎవరిని అడిగినా మీకు వసతి దొరుకుతుంది. వెళ్ళవయ్యా, ఇక వెళ్ళు. ఏంటి? ఈ ముక్క చెప్పడానిక ఇంతసేపు నన్ను ఆపింది? సరిపోయింది. సర్లే, వెళ్తాను నేను అని అక్కడ్నుండి తన గుర్రాన్ని తీసుకుని ముందుకు వెళ్లి అక్కడే ఒక ఇంటి ముందు కూర్చుని ఉన్న రాజయ్య అనే వ్యక్తితో ఇలా అంటాడు. అయ్యా, నేను చాలా దూరం నుండి వస్తున్నాను. ఉదయమే లేచి నగరానికి వెళ్ళాలి. మీ దగ్గర ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి వీలవుతుందా? దండాలండి. ఎందుకు కుదరదు? మీలాంటి వాళ్ళ కోసమే మేము ఎదురు చూస్తూ ఉంటామండి.
రండి ఇంతకీ మీరు ఏం చేస్తుంటారండి? నేను వ్యాపారిని. వ్యాపారం నిమిత్తం నగరానికి వెళ్తున్నాను. అవన్నీ నీకు తర్వాత చెప్తాను గాని ముందు నాకు ఆకలిగా ఉంది. ఏదైనా ఆహారం సిద్ధం చేయి. సర్లేండి, భోజనం సిద్ధంగానే ఉందండి. మీరు మీ గుర్రాన్ని ఆ కొయ్యి కట్టి కాళ్ళు చేతులు కడుక్కుని లోపల రండి. అన్నం వడ్డించేస్తాను. తప్పకుండా. ఇదిగో ఇప్పుడే వస్తాను అని వరదయ్య ఇంటి బయట ఉన్న ఒక కర్రకు తన గుర్రాన్ని కట్టి దానికి గ్రాసం వేసి అక్కడ్నుండి ఇంటి లోపలికి వెళ్లి అప్పటికే రాజయ్య సిద్ధం చేసి ఉంచిన భోజనం తిని రాజయ్యతో ఇలా అంటాడు. ధన్యవాదాలయ్యా. అమోఘమైన భోజనం వడ్డించావు. నా ఆకలి తీర్చావు. మంచిదయ్యా. ఇక మీరు అదిగో ఆ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయం లేచి నగరం వైపు మీ ప్రయాణం ప్రారంభించవచ్చు. తప్పకుండా. నా గుర్రం బయటే ఉంది, కొంచెం చూసుకుంటూ ఉండు. దానికేం భాగ్యమయ్యా. ఇక మీ గుర్రాన్ని నా గుర్రంలో చూసుకుంటాను. మీరు నిశ్చింతగా నిద్రపోండి. మంచిది. చూడటానికి ఈ ఊర్లో పెద్ద మనిషిలా ఉన్నావు. ఈ రాత్రివేళ నువ్వు నాకు చేసిన ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇదిగో ఈ సొమ్ములుంచు అని కొంత సొమ్మును అతనికిచ్చి ఇక గదిలోకి వెళ్లి నిద్రలోకి జారుకుంటాడు వరదయ్య. మరుసటి రోజు ఉదయం వెలుతురు రాగానే లేచి నగరానికి బయలుదేరడానికి సిద్ధమై రాజయ్యను వెతుక్కుంటూ ఇంటి బయటకొస్తాడు వరదయ్య. అయితే తన గుర్రాన్ని రాజయ్య ఎక్కడికో తీసుకుని వెళుతూ ఉండటం చూసి వెంటనే రాజయ్యతో ఇలా అంటాడు వరదయ్య. అయ్యాయ్యా, నేను వెంటనే బయలుదేరి నగరానికి వెళ్ళాలి. మీరు నా గుర్రాన్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళకండి. వరదయ్య మాటలతో గుర్రం తీసుకుని వెళుతున్న రాజయ్య ఒక్కసారిగా ఆగి వరదయ్యతో ఇలా అంటాడు. ఏటేటి ఏటి నువ్వు అన్నావు? నీకసలు గుర్రం ఎక్కడిది? ఈ గుర్రం నాది కదా. రాత్రి నువ్వు ఆకలిగా ఉందన్నావు. నీకు భోజనం పెట్టి ఇక్కడ వండిచ్చాను. అంతేగాని నువ్వు గుర్రంతో రాలేదు కదా. రాజయ్య మాటలతో వరదయ్య ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఇక కొంతసేపటికి తేరుకుని రాజయ్యతో ఇలా అంటాడు. అయ్యా, నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. అది నా గుర్రం. రాత్రి నేను నాతో పాటు ఆ గుర్రాన్ని కూడా తీసుకొచ్చాను. నేనే స్వయంగా అక్కడికి కట్టి వెళ్ళాను. దయచేసి నన్ను మోసం చేయకు. ఏటేటి? నేను నిన్ను మోసం చేస్తున్నానా? ఎవరైనా ఇంటి నవ్విపోతారు. నీకో సంగతి తెలుసా? నా ఇంటి ముందు నా కట్టుకోయ్యా రోజుకొక గుర్రాన్ని పెడుతుంది. ఇక అది నా ఇంటి ముందు ఉంది కాబట్టి ఈ రోజు పెట్టి నీ గుర్రం నాదే. కావాలంటే ఈ విషయాన్ని ఈ ఊర్లో ఎవరినడినా చెప్తారు. ఏంటేంటి? ఈ కట్టుకోయే గుర్రాన్ని పెడుతుందా? అదెలా సాధ్యం? నన్ను మోసం చేయడానికి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. అవునా? సరే, ఒక క్షణం ఆగు. ఇప్పుడే అది నేను నీకు నిరూపిస్తాను. ఇదిగో లక్ష్మయ్య, ఓసారి ఇట్రా అని అటుగా వెళుతున్న ఆ ఊరి మరో వ్యక్తి లక్ష్మయ్యను పిలుస్తాడు రాజయ్య. ఇక అక్కడికి వచ్చిన లక్ష్మయ్యతో రాజయ్య ఇలా అంటాడు. ఇగో లక్ష్మయ్య, ఈ పెద్ద మనిషి ఉన్నాడే, రాత్రి మా ఇంటికొచ్చి ఆకలిగా ఉంది అంటే అన్నం పెట్టాను. విశ్రాంతి తీసుకోవడానికి వసతి కల్పించాను. ఇక తెల్లారి లేచి ఇదిగో ఈ గుర్రంతో అందంటున్నాడు. నువ్వే చెప్పు. నా ఇంటి ముందు నా కట్టుకోయ్యా రోజుకో గుర్రం పెడుతుంది కదా. అవునవును, నిజమే. నీ ఇంటి ముందు నా కట్టుకోయ్యా రోజుకో గుర్రం పెడుతుంది. నేను చాలాసార్లు చూశాను. ఏవయ్యా పెద్ద మనిషి, ఎందుకు నీది కాంది నీదని చెప్తున్నావు నువ్వు? లక్ష్మయ్య మాటలతో వరదయ్యకు ఒక్కసారిగా నోటమాట రాదు. ఆ ఊళ్ళో చాలా మంది పొరుగురి వాళ్లు తమ ఊరు వస్తే అందరూ కలిసి మోసం చేస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఇక అందులో రాజయ్య, లక్ష్మయ్య ఒకరు. అందుకే రాజయ్య అడగ్గానే లక్ష్మయ్య ఆ గుర్రం రాజయ్యదే అని అబద్ధం చెబుతాడు. ఇది తెలియని వరదయ్య ఇలా అంటాడు. అయ్యా, మీరేదో పొరబడినట్టున్నారు. నిజంగా గుర్రం నాదే. అయినా ఎక్కడైనా కట్టుకోయక గుర్రం పుడుతుందా? మీరందరూ కలిసి నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. అయ్యో, నేనెందుకు అబద్ధం ఆడతాను బాబో? కావాలంటే సంగతి ఊళ్ళో ఎవరినైనా చెప్తారు. ఎవరి వద్దకో ఎందుకు? ఈ గ్రామాధికారికి నేను మీపై ఫిర్యాదు చేస్తాను. అక్కడే మీ సంగతి తెలుస్తాను. ఏటేటి? గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తావా? చేసుకోపో. ఏం జరుగుతుందో నేను చూస్తాను అని చాలా ధైర్యంగా అంటాడు రాజయ్య. ఎందుకంటే ఆ ఊళ్ళో అందరితో పాటు గ్రామ పెద్ద కూడా వీరితో కలిసి ఆ ఊరికి తెలియక వచ్చిన వారిని మోసం చేస్తూ ఉంటారు. ఇక అలా వచ్చిన సంపాదనను అందరూ కలిసి పంచుకుంటూ ఉంటారు. అందుకే చాలా ధైర్యంగా ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటాడు రాజయ్య. ఇక వరదయ్య చేసేదేమీ లేక ఆ గ్రామ పెద్దను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తాడు. అంటే ఏమంటావ్? నీ గుర్రాన్ని ఆ రాజయ్య దొంగిలించాడు అంటావు, అంటేనా? అవునయ్యా, రాత్రి ఆ ఇంటి ముందు కొయ్యకి కట్టిన నా గుర్రాన్ని ఈ రాజయ్య అతంది అని అబద్ధం చెప్తున్నాడు. అసలు ఎక్కడైనా కట్టుకొయ్య గుర్రాన్ని పెడుతుందా? మీరే చెప్పండి.
వరదయ్య అలా అంటుండగా రాజయ్య మధ్యలో కల్పించుకుని ఆ గ్రామాధికారితో ఇలా అంటాడు. ఎందుకు పెట్టదయ్యా? కావాలంటే నేను ఇక్కడ ఎవరితోనైనా సాక్షి ఇప్పించగలను. చూశావు కదా, ఈ రాజయ్య తన కట్టుకొయ్య ప్రతిరోజు ఒక గుర్రాన్ని పెడుతుందని సాక్ష్యం ఇప్పించగలను అంటున్నాడు. మరి నీ సంగతేమిటి? ఆ గుర్రం నీదేనని, నువ్వే తీసుకుని వచ్చావు అని ఇక్కడ ఎవరితోనైనా సాక్ష్యం ఇప్పించగలవా? ఒకవేళ అలా ఇప్పిస్తే వెంటనే ఆ గుర్రాన్ని నీకు ఇప్పించేస్తాను. అదేంటయ్యా, అసలు సాక్ష్యం కాని సంగతిని సాక్ష్యం చెప్తే మాత్రం మీరెలా నమ్ముతారు? వారందరూ కలిసిపోయి నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. ఇక ఈ ఊర్లో నాకెవరూ తెలియదు. మరి నేను ఎవరితో ఈ గుర్రం నాది అని సాక్ష్యం ఇప్పించగలను చెప్పండి? అదంతా నాకు తెలియదయ్యా, ఎందుకంటే వీళ్ళ దగ్గర సాక్ష్యం ఉంది. అది నిజమైనా కాకపోయినా నేను నమ్మి తీరాలి. అందుకే నువ్వు కూడా ఒక సాక్షిని తీసుకురా. గ్రామాధికారి అలా చెప్పడంతో కొంతసేపు ఏం చెయ్యాలో అర్థం కాలేదు వరదయ్యకు. ఇంతలో రాత్రి తాను చిరునామా అడిగి సొమ్ములిచ్చిన రాములు గుర్తుకొస్తాడు వరదయ్యకు. వెంటనే గ్రామాధికారితో ఇలా అంటాడు. అయ్యా, నాకిప్పుడే గుర్తొచ్చింది. రాత్రి నేను ఈ రాజయ్య ఇంటికి వెళ్లే ముందు ఒక వ్యక్తిని కలిసి ఈ ఊర్లో ఉండటానికి మంచి వసతి గృహం గురించి అడిగాను. అతను నా గుర్రం నాతో ఉండడం చూశాడు. అతనికి తప్ప నేను ఇంకెవ్వరికీ ఈ ఊర్లో కనపడలేదు. నాకు కొంత సమయం ఇస్తే అతన్ని నేను తీసుకొస్తాను. సరే, మంచిది. అయితే మీ ఇద్దరికీ నేను కొంత సమయం ఇస్తాను. మీలో ఎవరైతే సరైన సాక్ష్యం తీసుకొస్తారో వారికే ఈ గుర్రం చెందుతుంది అని గ్రామాధికారి ఆదేశించడంతో ఇక చేసేదేమీ లేక అక్కడి నుండి బయలుదేరి ఆ తాగుబోతు రాములు ఎక్కడున్నాడా అని ఊరంతా వెతకటం మొదలు పెడతాడు వరదయ్య. ఇంతలో ఒక చెట్టు కింద చిత్తుగా తాగి నిద్రపోతున్న రాములు కనపడతాడు వరదయ్యకు. వెంటనే వరదయ్య అతని దగ్గరకు వెళ్లి రాముల్ని లేపడానికి ప్రయత్నిస్తాడు. ఇదిగో నిన్నే, త్వరగా లేవయ్యా, నీతో నాకు పనుంది. నిన్నే, వినపడుతుందా? లే అన్ని శత విధాల ప్రయత్నించి చివరికి రాముల్ని ఆ మత్తులో నుండి నిద్రలేపుతాడు వరదయ్య. ఇక నిద్రలేచి వరదయ్యను చూడగానే రాములు ఇలా అంటాడు. ఏంటి బాబు ఇలా వచ్చావు? రాత్రి నీతో మాట్లాడి తాగిందంతా దిగిపోయింది. సరే, మళ్ళీ నువ్విచ్చిన సొమ్ములతో నిండుగా తాగి పడుకుంటే మళ్ళీ నా నిద్ర చెడగొట్టి నా మత్తు దించేశావు. ఎందుకయ్యా నువ్వు నా వెంటలా పడుతున్నావు? మరి నాకు వేరే పనేం లేదనుకున్నావా ఏంటి? ఏదో నా కర్మ కాలిపోయి ప్రతిసారి నిన్ను బతిమాలుకోవాల్సి వస్తుంది. ముందు నీ నసాపి అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసుకో. నీకు కావలసినంత సొమ్ము నేనిస్తాను. అది ఇప్పుడు బావుంది. ఇక చెప్పు, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు అని రాములు అడగ్గానే తాను రాజయ్య ఇంటికి వెళ్లిన దగ్గర్నుండి తన గుర్రాన్ని లాక్కోవడం, అలాగే ఆ గ్రామాధికారి సాక్ష్యం అడగడం వరకు మొత్తం సంగతంతా రాములకి చెబుతాడు వరదయ్య. అంతా విన్న రాములు ఇలా అంటాడు. అనుకున్నాను, వాళ్ళలాగే చేస్తారు. అయినా మా ఊరి పేరే మాయాపురం. అది నువ్వు తెలుసుకుని రాలేదా? మా ఊర్లో అందరూ అంతే. నేనే ఏదో ఒక గుక్కెడు మందు కోసం మిమ్మల్ని సొమ్ములు అడుగుతాను, కానీ వాళ్ళలా కాదు. నీ దగ్గర మొత్తం దోచేస్తారు ఎదవనాయాళ్ళు. ఇక గ్రామ పెద్ద కూడా వాళ్లతో కుమ్మక్కై అందరూ కలిసి ఒట్టి చేతులతో నిన్ను ఊరు నుండి పంపించేస్తారు. ఏంటి ఈ సంగతి నీకు ముందే తెలుసా? మరి రాత్రి నన్ను ఆ రాజయ్య దగ్గరికి ఎందుకు పంపించావయ్యా? నేనెక్కడ పంపాను? నేను ఆ వీధి చివర ఉన్న ఇంట్లోకి వెళ్ళమన్నాను, అంతే కదా. అయినా అప్పుడు నేను పూర్తిగా మందు మత్తులో మునిగున్నాను. నీకేం చెప్పానో కూడా నాకు గుర్తులేదు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. నిన్న నాతో ఆ గుర్రం ఉండడం చూసావు కదా. నువ్వు వచ్చి ఆ గ్రామాధికారి ముందు ఆ సంగతి చెప్పు. అది చాలు. నీకు నేను ఎంత కావాలంటే అంతిస్తాను. అయ్యా, నేను మందులో ఉన్నప్పుడు ఏదో మాట్లాడుంటాను, కానీ మరీ నేను వాళ్లంత ఎదవను కదయ్యా. మీరు నాకేమీ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే నా వల్లే కదా మీరు రాత్రి ఆ రాజయ్య ఇంటికెళ్ళి మీ గుర్రాన్ని పోగొట్టుకున్నారు. అందుకే మీ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు బాగా తెలుసు. పదండి, మీ గుర్రం మీకు ఇప్పిస్తాను. చాలా సంతోషం రాములు. కానీ రాత్రి నేను చూసిన రాములు నువ్వు కాదే. ఇంతలో అంత మార్పేంటి నీలో? ఓ అదంతా నేను తాగిన మందు మహిమ. సారా తాగితే నేను మనిషిని కాను, కానీ అదొక అలవాటుగా మరి వదలలేకపోతున్నాను. ఆ మత్తు మనిషి మెదడును బానిస చేసుకుంటుంది. ఆ సమయంలో ఏం చేస్తామో మాకే తెలీదు. అయినా మీకేం తెలుసు మా మందు బాబుల బాధలు. ముందెళ్దాం, పదండి. అలా రాముల్ని తీసుకుని గ్రామాధికారి వద్దకు వస్తాడు వరదయ్య. ఇంతలో ఆ రాజయ్య తన సాక్ష్యంతో అక్కడే సిద్ధంగా ఉంటాడు. చెప్పండి, ఎవరు మీ సాక్షి వరదయ్యా? ఇదిగోనయ్యా, ఈ రాములు రాత్రి నేను నా గుర్రంతో ఈ ఊర్లోకి రావడం చూశాడు. ఏమిటి?
ఈ రాములని సాక్ష్యం. ఈ రాములు పచ్చి తాగుబోతని ఊరందరికీ తెలుసు కదా. ఇక ఇతని సాక్ష్యం ఎలా చెల్లుతుందని తీసుకొచ్చావు? ఆ మాటలకు అక్కడున్న వారంతా పక్కున నవ్వుతారు. ఇక రాములు కల్పించుకుని ఆ గ్రామాధికారితో ఇలా అంటాడు. అయ్యా, మీరన్నట్టు నేను తాగుబోతునే, కానీ ఇప్పుడు నేను తాగిలేను. పూర్తి స్పృహలో ఉన్నాను. అందువల్ల నా సాక్ష్యం చెల్లుతుంది కదా. అవునా? అయితే నీ కళ్ళు ఎందుకంత ఎర్రగా ఉన్నాయి? మద్యం తాగితేనే కదా అలా ఎర్రగా ఉంటాయి. అయ్యో, మీరు పొరబడ్డారయ్యా. నేను తాగలేదు, అలాగే మత్తులో కూడా లేను. రాత్రంతా నేను ఆ చెరువు అడుగున మంటేసి ఆ చెరువులో చేపల్ని ఉడకబెట్టాను. అసలు కన్ను మూస్తే ఒట్టు, అందుచేత నా కళ్ళు ఎర్రబడి నిద్రమత్తుగా ఉందంతే. ఆ మాటలకు ఆ గ్రామాధికారితో సహా అక్కడి వారందరూ నవ్వుతారు. అప్పుడు గ్రామాధికారి ఇలా అంటాడు. ఏమిటి? నీకసలు బుద్ధుందా? ఎవరైనా చెరువు కింద మంట వేస్తారా? చెప్పడానికి నీకు మతి లేకపోయినా నమ్మటానికి నాకు బుద్ధుండాలి కదా. అయ్యా, అదేంటయ్యా, ఆ రాజయ్య ఇంటి ముందు కట్టుకోయ్య రోజుకొక గుర్రం పెడుతుందని చెబితే ఏ బుద్ధితో మీరు నమ్మారో అదే బుద్ధితో నేను చెప్పింది కూడా నమ్మండి. రాములు మాటలకు ఒక్కసారిగా ఆ గ్రామాధికారి కళ్ళు తెరుచుకుంటాయి. తాను ఒక గ్రామాధికారినయ్యుండి ఆ గ్రామంలో జరిగే అన్యాయాలను సమర్థించటం తనకే సిగ్గుగా అనిపిస్తుంది. అందుకే బుద్ధి తెచ్చుకుని ఇంకెప్పుడూ ఇలా చేయకూడదని నిర్ణయించుకుని వరదయ్యతో ఇలా అంటాడు. మీరు నన్ను క్షమించాలి. ఎన్నాళ్ళు నా కళ్ళు మూసుకుపోయి వీరికి బుద్ధి చెప్పాల్సింది పోయి వీరందరితో కలిసి ఈ ఊరు వచ్చిన వారందర్నీ మోసం చేసి చాలా తప్పు చేశాను. ఇదిగో చివరికి ఈ తాగుబోతుతో బుద్ధి చెప్పించుకోవాల్సి వచ్చింది. ఇది ఏంటయ్యా మీరు అలా మాట్లాడుతున్నారు? మనం అందరం ముందే ఒక మాట అనుకున్నాం కదా. మీరు ఇప్పుడు ఇలా అడ్డం తిరిగితే ఎలాగా? ఇక ఆపు రాజయ్య, ఇక నుండి అలా జరగటానికి వీల్లేదు. మీలాంటి వారి వల్ల మణిపురం అనే పేరు ఉన్న మన గ్రామాన్ని అందరూ మాయాపురం అంటున్నారు. ఇకపై ఈ ఊరికి వచ్చిన వారెవరూ మోసపోవటానికి వీల్లేదు. మాది మాయాపురం కాదు, మణిపురం అనేటట్టు నడుచుకోవాలి. వరదయ్య, ఇక నీ గుర్రం తీసుకుని నువ్వు వెళ్ళవచ్చు. నిన్ను బాధ పెట్టినందుకు మా ఊరి వారిని అందరినీ క్షమించు. చాలా సంతోషం అయ్యా. రాములు, సరైన సమయానికి వచ్చి నాకు సహాయపడ్డావు. నీకు కూడా నా ధన్యవాదాలు అని వరదయ్య వారందరికీ ధన్యవాదాలు తెలిపి రాజయ్య దగ్గర్నుండి తన గుర్రాన్ని తీసుకుని ఆ మాయాపురం నుండి బయలుదేరి నగరానికి బయలుదేరి వెళ్తాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.